నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మధు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్. ఆయన చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక రకమైన వైవిధ్య కథా అంశం ఉంటుంది. ఆయన చేస్తున్న ప్రతి సినిమా కంటెంట్ చాలా అద్భుతంగా ఉండే విధంగా చూసుకుంటూ ఉంటారు. అందుకే ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. పాన్ ఇండియాలో వరుస సినిమాలు చేస్తూ ఏ హీరోకి సాధ్యం కాని రీతిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఇక మీదట చేయబోయే సినిమాలు మరో ఎత్తుగా మారబోతున్నాయి. రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన మరోసారి తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఆయన సాధించిన విజయాలు ఆయనని చాలా గొప్పగా చూపించాయి. మరి ఇక మీదట ఆయన సాధించబోయే విజయాలు అతన్ని ఏ రేంజ్ లో ముందుకు తీసుకెళ్తాయి? తద్వారా ఆయన పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎదుగుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక కెరియర్ మొదట్లో అయితే అల్లు అర్జున్ స్టార్ డైరెక్ట్ లో సినిమాలు చేస్తున్న క్రమంలో వాళ్ళ నాన్నగారైన అల్లు అరవింద్ వచ్చి ఏదైనా గిఫ్ట్ కావాలా అని అడిగితే దానికి అల్లు అర్జున్ గుణశేఖర్ తో సినిమాకి ఒప్పించమని అడిగారంట. దాంతో అల్లు అరవింద్ గుణశేఖర్ తో మాట్లాడి బర్డు అనే సినిమా చేయించారంట. మొత్తానికైతే ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అప్పట్లో గుణశేఖర్ కి చాలా మంచి డిమాండ్ అయితే ఉండేది. ఇక గుణశేఖర్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఆ తర్వాత రుద్రమదేవి అనే సినిమా కూడా వచ్చింది. ఈ సినిమాలో ఆయన గోన కన్నారెడ్డిగా నటించడమే కాకుండా యావత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇక ఇప్పటికీ కూడా గుణశేఖర్ అల్లు అర్జున్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. మరి వీరిద్దరు కలిసి ఇక మీదట మరికొన్ని సినిమాలు చేస్తే చూడాలని యావత్ ఇండియా సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూడడం విశేషంగా మారింది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.